ఒరే దేవుడికిరా. చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాటు లేదు. నిజమే, ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. ఇటు. అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? ఉడితి నీళ్ళు అదో రకం వాసన, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చిచ్చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. పోసి నీ దుంపదేగా నీళ్లు మార్చి రాజని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? కొట్టకూడదు. చంపేయాలి. మమ్మీ లేదేం లేదు. నాతో పెట్టుకోవద్దు, అర్థమైందా? తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు, పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబు, ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే, మీరు ఎలా రండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలడ్డారా? మీరు ముఖం అన్న కడిగి తగలడ్డారా? రండి చూడకడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2, కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప
అది నేను తింటే ప్రధాన పూజారి పదం నీకొచ్చుండేదా ఆ. ఏమిట్రా పప్పు గన్నేరు పప్పు చావాలని కోరుకుంటావరా? చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. వెళ్ళు. అబ్బా గురుగారు ఆ, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ. ఆ దండలా తీసురా. ఆ. పద. హా, ఛీ! ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. ఆ. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? ఆ. అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఆ. మ్, ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర మహిమాం. మహాజల్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. ఆహాహా. ఆహా. అయ్యా ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక కథలోకి వెళ్తా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు. ఈదులెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నాడు. మహాజల్లారా, మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిది ఆ హిమాలయన్ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి క్రమేణా తాను చేసినటువంటిది కొండంత తప్పని భావించే అటు పిమ్మట అతని గొప్పతనం తెలుసుకున్నటువంటిదై చటుక్కున నాలుగు ఖర్చుకుని యంగులోనూ యవ్వనపు పొంగులోనూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ క్షణం నుంచి అనుక్షణం తీక్షణమైనటువంటి వీక్షణాలతో అతన్నే వలచి విశేషించి తలంచి మరింతగా తప్పించి మనసులో జపించి మౌనంగా రాగంగా గీతంగా ఏమనుకుంటుందయ్యా అంటే, అలా గురించావంటే చంపేస్తాను. ఆ, ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. అవ్వ, 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయల. యా. ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, ఆ. మీరు సిగరెట్లు కాల్తారా? నేను నశ్యం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ ఆ. నేను మా పవన్ రంగం ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. ఆ. మంచి ముహూర్తం చూసి పెట్టండి. ఆ. వెళ్ళే సిటీకి